హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎట్టుండ్రు? బాగుండ్రా? మేము కూడా బాగుండమండి. ఈరోజు నేను మా సబ్స్క్రైబరు ఒకరు అడిగినారు అనమాట, చికెన్ పిక్కల్ 1 kg పెట్టామనేసి. అది పెట్టి చూపిస్తున్నా అండి. మా ఇంట్లో నేను ఏ విధంగా పెడతానో ఆ విధంగా చేస్తున్నా అండి. చికెన్ పచ్చడి అనమాట. రండి ఫ్రెండ్ಸ್, చేసుకుందాం. ಕನ್ನಡಿಗರು ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನಿವತ್ತು ಚಿಕನ್ ಪಿಕಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನನ್ನ ಸ್ಟೈಲಲ್ಲಿ ನಾನು ಯಾವ ರೀತಿ ಮಾಡ್ತೀನೋ ತೋರಿಸ್ತೀನಿ. ಬರ್ರಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಮಾಡೋಣ. చూడండి, ముందుగా చికెన్ తీసుకున్నాను నేను 1 kg వరకు. దీంట్లో ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసి కలుపుకుందాం. కొంచెం ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్. ఉప్పు మోయినంగా వేసుకోవాలండి ఫస్ట్, తర్వాత ఎక్కువ వేసుకుంటాం కదా. ఒక స్పూన్ వేసుకోవాలి, కొంచెం తగ్గించేసుకున్నా పర్వాలేదు. పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి పసుపు. గ్యాస్ ముట్టించుకొని ఉడికించుకుందామండి. దీంట్లో వాటర్ వచ్చి అంతా బాగా ఉడికిపోతుంది. ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. నేను బోన్ చికెన్ తీసుకున్నాను అండి, విత్ బోన్. మీరు వద్దంటే బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. మూత పెట్టి ఉడికించుకుందాం. మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. మధ్య మధ్యన కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఇక్కడ పక్కన ఒక బాండి పెట్టుకొని మసాలా ఫ్రై చేసుకుందామండి. చికెన్ పచ్చడిలోకి చెక్క ఇంత సైజు తీసుకున్నా నేను. దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు తీసుకున్నా, ఒక 2 యాలక్కులు. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇల్లు గాలిందండి పైన. ధనియాలు ఇటు దీంట్లోనే ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకుందామండి. కొంచెం మెంతులు, కొంచెమే, మరి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. ఆవాలు కొంచెము, ఒక స్పూన్ అండి. జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి. చూడండి, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ మాడనీయకూడదు. గ్యాస్ ఆఫ్ చేసుకుంటుంటా. ఇవన్నీ మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి దంచుకోవాలండి. నేనైతే రోట్లోనే వేసి దంచుకుంటా, టేస్ట్ బాగుంటుంది. చూడండి, దీంట్లో వాటర్ వచ్చినాయి. వాటర్ అన్నీ ఉనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మంచిగా కడిగి శుభ్రంగా పిండుకొని తీసుకున్నాను అనమాట. పిండి గట్టిగా, వాటర్ ఏం లేకుండా. దాంట్లో పసుపు, ఉప్పు, ఆయిల్ వేసి ఉడికించుకుంటున్నా. మా ఆయన కొంచెం బోన్ ఉండేది తీసుకురమ్మంటే మొత్తం బోన్ చికెన్ తెచ్చిండు అనమాట. ఏం చేస్తావు, అట్లా చేస్తాడు మా ఆయన. వాటర్ అనేది ఏమి లేకుండా ఉడికించుకోవాలండి.
మీరైతే బోన్లెస్ అన్నా తీసుకోండి, బాగుంటుంది. నేను కొంచెం బోన్ ఉంటే బాగుంటుందని తీసుకురమ్మన్నా. మూత పెట్టి ఉడికించుకుందాం. మసాలాలు దంచుకుందామండి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోతుంది. కొంచెం ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాలు టైంకి వచ్చిన దంచిస్తావా? కొంచెం దంచిస్తా. ఇంకా అన్నీ నీతోని చేపిస్తుంటా అనుకుంటారు. మళ్ళీ చేయాలి కదా, చేస్తేనే కదా తొందరగా అయ్యేది. చెయ్యి. అది కూడా అది అయిన తర్వాత ఇది అల్లం వెల్లుల్లి కూడా దంచు. చూడండి, అల్లం వెల్లుల్లి కూడా దంచుకుందాం రోట్లో వేసి. అప్పటికప్పుడు ఫ్రెష్ తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడిలో. అటు మసాలా వేసుకుంటేనే మంచి ఆరోగ్యం కదా. పువ్వులు అన్నీ వేయలే, మరి ఘాటు ఎక్కువ అవుతుంది. అనాస పువ్వు, జాపత్రి, అదే ఇవన్నీ వేయలేదు. వద్దులే, మంచిగా అయింది. మరి ఘాటు ఉంటే తినబుద్ధి కాదు. ఎన్ని రోజులు తొందరగా అయిపోద్ది ఇది. అదే ఎన్ని రోజులు వస్తుంది ఇది. కొంచెం ప్రీతికి పంపించాలి. ఒక సగం మనం ఇంట్లోకి ఉంచుకుందాం. చూడండి, మొత్తం నీళ్ళన్నీ ఉడికిపోయినాయి. ఇంకా ఒక 2 నిమిషాలు అంతే ఉంచుతాను నేను. ఇంకేమన్నా కొంచెం తేమ ఉన్నా పోతుంది అనమాట. వాటర్ అంతా ఇంకిపోయింది. గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. పక్కన ఒక బాండి పెట్టుకున్నా అండి. ఆయిల్ వేసుకుందాం. ఒక 1/2 కిలో వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ చికెన్ పీసులు వేసి ఫ్రై చేసుకోవాలి. మెదిగింది చూడు. ఇంకా ఒక కప్పులోకి తీసి అల్లము తెల్లగా వేసి దంచు. చూడండి, మెత్తగా మెదిగింది. అప్పటికప్పుడు దంచేసుకుంటే ఫ్రెష్గా చాలా బాగుంటుంది టేస్ట్. మిక్సీ పట్టే కంటే రోట్లు. చూడండి, అల్లం వెల్లుల్లి దంచుకోవాలి రోట్లు వేసి. ఆయిల్ వేడెక్కిందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. బోన్ చికెన్ తెమ్మంటే మొత్తం బోనే తెచ్చినావు కదా శుభ్ర. బోన్ అంటే మొత్తం బోనే వేస్తావు. బ్రెస్ట్ పీస్ అంటే మొత్తం కండ పీస్ చేస్తావు. కోళ్ళే పెంచాలా. ఇప్పుడు నీకు కరెక్ట్ కోసుకొని తింటావు. నీకు ఏది కావాలంటే. ఏమలే 2 రోజులు రెస్ట్ తీసుకుంటావేమో. నేనే చేద్దాము అనుకున్నా. వచ్చినావు మళ్ళీ చిన్నగా. మళ్ళీ అంటే నువ్వు కష్టపడితే నాకు బాగోదు కదా. చూడలేవా అంతా నైట్లలో కట్ చేస్తుంటే పోయి పండుకొని నిద్రపోతావి. అప్పుడు కష్టం కాదు అది. నైట్ 2 గంటల దాకా కట్ చేస్తుంటే 11:30 12కే ఇంక పోయి పండింటాడు. అప్పుడు మతికి రాదా? నిద్ర దగ్గర నాకు కాంప్రమైజ్ కావాలంటే మళ్ళీ పని ఎంత డే టైం ఏ పనైనా చెప్పు చేస్తా.
వేసి కట్ చేసి 2 నెలల నుంచి నిద్ర లేక నైట్ అంతా 2 గంటల వరకు 3 గంటల వరకు కట్ చేసుకొని మళ్ళీ పొద్దున్నే లేచి స్టార్ట్ చేసి ఉల్లాడిపోయిన నిద్ర లేక ఏడ పడితే ఆడ నిద్ర వస్తుంది, పడుకుంటే చాలు. అయింది గాలి శుభ్ర ఈరోజు ఇంత ఉంది. మెత్తగా దంచు. దంచిన తర్వాత 50 గ్రాములు ఉప్పు 50 గ్రాముల కారం ఇంట్లో తక్కెడ ఉంది కదా, దాంట్లో కొలత వేసుకోండి. మెదిగిందే? మెదిగింది బాగా. ఇది ఒక కప్పులోకి తడేం లేకుండా చూసుకొని రోట్లో దంచుకోవాలి. నిల్వ ఉండే పచ్చడి కదా ఇది, చుక్క కూడా తడి ఉండకూడదు. ఇది పడ్డా కానీ మంట పుడుతుంది చర్మం మీద. కంట్లో పడ్డదే? కంట్లో పడితే మంచిది లేదు. సొంట వేస్తుండే నీకే, నువ్వు ఎప్పుడన్నా సొంట వేపిస్తున్నావు కళ్ళల్లో? జ్వరం వస్తే సొంట వేసేది మాకు అప్పుడు ఊరికాడ. నేను ఒకసారి డెలివరీ అయినప్పుడు వేసింది అంతే. తలనొప్పి లేస్తుందంటే కలికేమా సొంట కంట్లో పెట్టేది? కలికేమంటే వేరే, సొంట అంటే వేరేనా? అప్పుడు ఉంటుంది ఇంకేమన్నా, ఇంకా కళ్ళం బట్టి నీళ్ళు బడబడ బడబడ కారిపోవటం. అదిరిపోయే చికెన్ పచ్చడి రెడీ అవుతుందండి. అరే వా అనేటట్టు ఉంటుంది. 2-3 నెలలు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. కానీ అయితే మా ఇంట్లో ఎక్కువ రోజులు ఉండదు, కొంచెం మా పాపకు పంపించి కొంచెం మేము ఉంచుకుంటాము. చూడండి బాగా ఫ్రై అయింది చికెన్. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కలర్ ఎందుకు వచ్చిందంటే ఈ మసాలా ఫస్ట్ దంచిన తర్వాతే దంచుకున్నాం కాబట్టి వచ్చింది. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుందండి. వెయిట్లో ఒక 50 గ్రాముల వరకు వేసుకుంటే సరిపోతుంది. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన ఉన్నదంటే పచ్చిగా ఉంటే పచ్చడి పాడైపోతుంది, టేస్ట్ కూడా ఫ్లేవర్ కూడా మంచిగా ఉండదు. చూడండి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నాం. గ్యాస్ ఆఫ్ చేస్తుండ. ఈ వేడి పైనే ఉప్పు కారము మసాలా పొడి కూడా వేసుకోవాలి. మా ఆయన ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తే వేస్తా అండి నేను. చూడండి గ్యాస్ ఆఫ్ చేసుకున్నా కదా, ఇంకా వేడిగానే ఉంది. ఇది దంచి పెట్టుకున్న మసాలా పొడి వేసుకుంటుండ. ఉప్పు 50 గ్రామ్స్ వరకు వేసుకుంటుండ. కారము ఒక 50 గ్రామ్స్ వరకు, నేను కొంచెం ఎక్కువ వేసుకున్నా అండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. వేడిగానే ఉంది ఇది. మరి ఫ్రై చేసుకున్న కారం ఎక్కువ బాగుండదు టేస్ట్. తర్వాత దీంట్లోకి చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి. నేను 4 నిమ్మకాయలు తీసుకున్నా అండి. చూడండి 4 నిమ్మకాయలు తీసుకున్నా. ఈ కట్ చేసి మంచిగా రసం పక్కకు పిండుకుందాం. ఇదా మొత్తం గుంటూరు కారం వేసుకున్నా అండి. పచ్చళ్ళకి గుంటూరు కారమే బాగుంటుంది, బ్యాడిగి కారం అయితే వేయలేదు నేను. ఇదంతా పక్కకు తీసుకొని ఒక గాజు దాంట్లోకి తీసుకొని బౌల్లోకి అప్పుడు నిమ్మరసం వేసుకోవాలండి. చల్లారిన తర్వాత దీంట్లో వేయకూడదు, క్యాస్ట్ ఐరన్ దాంట్లో ఐరన్ పడాయి కాబట్టి.
మంచి అరోమాతో భలే వస్తుంది. కేజీ చికెన్ తీసుకుంటే కొంచెం అయింది చూడు సూపరా. కొంచెం అవుతుంది. నేను ఇంకా చాలా అవుతుంది అనుకుంటుంది. 2 కేజీలు చేయాల్సి. లాస్ట్ టైం చేసినప్పుడు ఎంత చేసినా గుర్తులేదు. మంచిగా కలుపుకున్నాం కదా. పక్కన ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకుంటా అండి ఇదంతా. నిమ్మకాయలన్నీ పిండి పక్కన పెట్టుకున్నాం రసము, అది వేసుకొని కలుపుకుందాం. చికెన్ చల్లారింది. గంట ఉన్నది దీంట్లో అయితే. బాగా కలిదిప్పుకొని 3 రోజుల తర్వాత ఇది తీసి చూసుకోవాలి. బాగా ఉప్పు కారం పట్టి ఉంటుంది అన్నమాట. అప్పుడు పులుసు కానీ ఉప్పు కారం కానీ. చూడడానికి ఆయిల్ ఎక్కువైనట్టు కనిపిస్తుంది కదా. నిమ్మరసం అవి పోసేసరికి 3 రోజులకు కరెక్ట్ అవుతుందండి. అన్ని బోన్సే ఉన్నాయి దీంట్లో. ప్రీతి డాడీ అంటే తెచ్చిండు, మొత్తం బోనే తెచ్చిండు. మంచి ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడే తినొచ్చా? ఉప్పు కారం పట్టవు కదా ఇప్పుడు. మూత పెట్టి ఇంకా పక్కకు పెట్టుకుందామండి. 3వ రోజు చూద్దాము, అప్పుడు చూపిస్తాం 3 రోజుల తర్వాత మీకు. చూడండి పచ్చడి నిన్న చేసుకున్నా అండి. నేను 3 రోజుల తర్వాత చూపించడం లేదు, ఎందుకంటే మా పాప ఊరికి పోతుందని. ఈరోజే చూపిస్తున్నా మీకు, ఇంకా ఆమె కట్టి పంపిద్దామనేసి. చాలా పర్ఫెక్ట్ కుదిరిందండి. మంచిగా అన్నీ కరెక్ట్ సమపాలల్లో పడ్డాయండి దీంట్లో. అదిరిపోతుంది టేస్ట్ మాత్రము. కొంచెం వేసుకొని తిని చూసిన నేను, చాలా బాగుందండి. అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట ఈ పచ్చడి. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి, అదిరిపోతుంది. ఒక నెల 2 నెలలు 3-4 నెలల వరకైనా ఉంచుకోవచ్చండి. కానీ ఇంకా మా ఇంట్లో ఎక్కువ రోజులు ఉండదు. ఇది ఎక్కువ లేదు కదా పచ్చడి. కొంచెం మా పాప గట్టి పంపి కొంచెం మేము ఉంచుకుంటాం అనమాట. మీకు ఆయిల్ కావాలంటే కొంచెము వేడి పెట్టుకొని చల్లారిన తర్వాత వేసి కలుపుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలన్న వాళ్ళు. నాకైతే సరిపోతుంది అనిపిస్తుంది. ఒకవేళ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. దేంట్లోకైనా రైస్లోకి కానీ దేంట్లోకి కానీ వేసుకొని తినవచ్చండి. చపాతీలోకి దోశలోకి చాలా బాగుంటుంది టేస్ట్. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసేవారు మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.